వాక్యమైన, ప్రేమైన, పాపమైన అది క్రియలోనికి వెళ్ళినప్పుడే దాని శక్తి వెల్లడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాపాన్ని గురించి మాట్లాడదాం. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు మన తల చుట్టూ తిరిగే పక్షుల్లాంటి. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు అభిప్రాయాలు మన తల చుట్టూ ఎగిరే పక్షుల్లాంటి. వాటిని మన తల చుట్టూ ఎగరకుండా ఆపలేం, కానీ ఒకటి చేయగలం, వాటిని మన తల్లో గూడు కట్టుకోకుండా చేయగలం. తప్పుడు ఆలోచనలు కలిగినప్పుడు, తప్పుడు తలంపులు కలిగినప్పుడు దేవుని పరిశుద్ధుల గుండెల్లో భయం కలిగిద్ది. నాకేంటి చెండాలపు ఆలోచనలు వస్తున్నాయి, నాకేంటి చెడ్డ తలంపులు వస్తున్నాయి, చెడ్డ ఉద్దేశాలు వస్తున్నాయని కొంచెం బాధపడుతూ ఉంటారు, ఆవేదనలో ఉంటారు. నేను చెప్తున్నా, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు రాకుండా మనం ఆపలేం. ఎందుకంటే వాటిని ఉత్పత్తి చేసే శరీరములో మనం బతుకుతున్నాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదనని రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు మహనీయుడు చెప్పాడు. అలాగే రోమపత్రిక 7:18 రెఫరెన్స్ రాసుకో. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తాయని రాశాడు. అలాగే 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టములై ఉన్నవని అన్ని లేఖి వ్యవహారాలే చెప్పాడు. ఈ శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే అన్నీ కూడా దరిద్రాలే. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, విమతములు, కక్షలు, అసూయలు, మత్తతలు, ఏమండి అల్లరితో కూడిన ఆటపాట్లని, మొత్తం చాలా రకాలు చెప్తాడు. ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది ఒకటన్నా మంచిది ఉంటుందేమని చూస్తే అన్ని చెడిపోయినాయే చెప్తాడు అక్కడ. నిజంగా ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యే కాదు, తాగేటప్పుడు ఫ్రెష్ మంచినీళ్ళు తాగుతాం, తిరిగి మన నుంచి విసర్జించబడేటప్పుడు, తినేటప్పుడు చికెన్, మటన్, బిర్యానీ, తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం. చెమట రూపంలో మనం బహిర్గతం చేసేటప్పుడు, స్వేదరంధ్రాల్లో గుండా స్వేదం వచ్చినప్పుడు అది దుర్గంధం, అవునా? తాగేటప్పుడు వాటర్ తాగుతాం, ఉమ్ముతాం, మన బాడీ నుండి, మన నుండి ఉత్పత్తి అయింది, తిరిగి దాన్ని తీసుకోగలమా? అసహ్యం. చూడండి, తీసుకునేమో మంచి తీసుకుంటాం, కానీ వీటి నుంచి తిరిగి ఉత్పత్తి అయ్యేది మాత్రం చెడుగే. ఇదొక పాఠం. అలాగే శరీర కార్యములు కూడా హేయమైన కార్యములు, వాటిలో ఒక్కటి కూడా మంచిది లేదని పౌలు మహనీయుడు చెప్పాడు. అలాంటి శరీరంలో మనం బతుకుతున్నాం కాబట్టి తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు, తప్పుడు వాంఛలు, తప్పుడు తలంపులు ఇవన్నీ మనకి ఎదురవుతాయి. అవి మనకు రావటం తప్పు కాదు, వాటిని పారద్రోలకుండా, వాటిని మన తలకాయలో గూడు కట్టుకొనిచ్చి వాటికి క్రియారూపం ఇచ్చినప్పుడు అది శక్తిగా మారుతుంది, అది మనల్ని పట్టి పీడిస్తుంది. అది పాయింట్. పాపానికి క్రియారూపకం ఇయ్యనంత వరకు నీకు డేంజర్ లేదు బిడ్డ, లెక్కలో కూడా రాదు. అక్కడ చాలామంది అనుకుంటారు, ఇన్ని రకాల తప్పుడు ఆలోచనలు నాకు వస్తున్నాయి, ఇన్ని దరిద్రగొడ్డ తలంపులు నాకు వస్తున్నాయి, వీటన్నిటిని నేను చేయకపోయినా అలాంటి ఆలోచనలు నేను కలిగి ఉన్నందున మరి దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో, క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పు తీరుస్తాడేమో అనే భయం పరిశుద్ధులకు ఉంటుంది. పరిశుద్ధులారా, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతామని రాయబడి ఉన్న మాట నిజమే, కానీ అక్కడ తీర్పులోనికి దేవుడు తీసుకొచ్చేది మనము శరీరముతో చేసిన వాటిని, మనం తలంచిన వాటిని, ఆలోచించిన వాటిని కాదు, మనం చేసిన వాటిని లెక్కలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడండి ఆ వచనం, 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును, అది శరీరముతో చేస్తే, దేహముతో జరిగిస్తే వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం యొక్క జడ్జిమెంట్ ఉంటుంది. అది పాయింట్. జస్ట్ తలంపుల్లో, ఆలోచనల్లో, మన ఉద్దేశాల్లో అవి కలిగి ఉన్నంత మాత్రాన
అవి క్రియారూపకం దాల్చనంత వరకు మనకు డేంజర్ లేదు. బోల్డ్ అని చెడ్డ తలంపులు వస్తాయి, పోతాయి, వస్తాయి, వాటిని మనం తొలగించాలి. దేవునికి స్తోత్రం. దురాలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ అభిప్రాయాలు మన నుండి ఉత్పత్తి అవుతాయి. అలా ఉత్పత్తి అయిన వాటిని మనం డిలీట్ చేయాలి, వాటిని తొలగించుకోవాలి, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. అవి క్రియాత్మకం కాకుండా జాగ్రత్త పడాలి. ఆలోచనలుగానే సమాధి అయిపోతే గొడవ ఉండదు. కానీ కొంతమంది ఆలోచనల మీద జాలి పడతారు, వాటిని తలకాయలో గూడు కట్టుకొని ఇస్తారు. కొద్ది రోజులకి అవి క్రియారూపం దాలుస్తాయి. నేను చెప్తున్నా, ఆలోచనలు వచ్చినప్పుడే వాటిని వెళ్ళగొట్టినట్టయితే క్రియారూపం దాల్చకుండా ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాడు తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు. అంటే మోహపు చూపు, మోహపు తలంపు నీకు వచ్చినప్పుడే దాన్ని నీ నుండి తొలగించి నువ్వు జాగ్రత్త పడితే ధన్యుడివి. కానీ నీ హృదయములో ఆ ఉద్దేశాన్ని స్థిరపరచుకుంటే తప్పకుండా నువ్వు అది చేస్తావురా బాబు అన్నాడు. ఇది అక్షరాల నిజం.